రేవంత్ రెడ్డి 56 సార్లు ఢిల్లీకి పోయింది తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాల్సిన పెట్టుబడిలో లేకుంటే ఉత్తకథలో కాదు. రాష్ట్రం నుంచి నెలకు 4-5 సార్లు ఢిల్లీకే పోతుండు. పోయే ప్రతిసారి 100 కోట్లకు పైగా మూటల్ని పట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో బ్యాగులు పట్టుకొని పోతా ఉన్నాడు. మిత్రులారా, డబ్బులు బ్యాగులు పట్టుకొని పోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే కుర్చీని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? కుర్చీని కాపాడుకోవాలి. ఈ కుర్చీ ఇవాళ రేపు ఊసిపోయేటట్టుంది కాబట్టి ఈ కుర్చీని కాపాడుకోవాలి. నెక్స్ట్ సీఎం ఎవరనేది ఇక్కడ సస్పెన్స్గా ఉంది కదా. ఈ కుర్చీని కాపాడుకోవాలంటే రేవంత్ రెడ్డి ప్రతిసారి 100 కోట్ల 200 కోట్ల పట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవికి ఈఎంఐ కట్టడానికి వెళ్తా ఉన్నాడు. ఇక్కడ ఏ ఫోరం సదస్సు ఉండదు. మరి గిన్ని సదస్సులు లెక్కన పెట్టుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ కర్ణాటకకు, ఆంధ్రప్రదేశ్కు, మహారాష్ట్రకు, మధ్యప్రదేశ్కు, ఛత్తీస్గఢ్కు తరలిపోతూ ఉంటే ఉన్న కంపెనీలు ఆపే దిక్కు లేక కొత్త కంపెనీలు తీసుకొచ్చే రకమాట. మన ఇంగ్లీష్కి, మనం మాట్లాడే మాటలకి ఇండోనేషియా స్ట్రాటజిక్ ఫోరం సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు అనుకో. ఆడికి పోయి కూడా కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి చెప్తాడు. ఈయన ఒకవేళ పెట్టుంటే అన్ని డ్రామాలు. ఇప్పుడు ఎన్నికల్లో అంత కొంత డబ్బులు మిగిలినట్టున్నాయి. ఆ డబ్బులు సగం రాహుల్ గాంధీ కట్టాలి, సగం నరేంద్ర మోడీ దగ్గర కట్టాలి. తను దాచుకోవాలి. ఏ బ్యాంకులో దాచుకోవాలి ఆ బ్యాంకులో దాచుకునే ప్రయత్నాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తాడు. అంతే తప్ప మరి ఢిల్లీకి ఎందుకు పోతుండు, ఏం చేస్తూ ఉన్నాడు, ఏం లాభం వచ్చింది? ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఆ 29 సీఎంలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయినట్టుగా ఏ రోజు కూడా ఢిల్లీకి పోలేదు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పోయిర్రా? ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 24 గంటలు పని చేస్తూ ఉన్నాడు. మీకు తెలుసా? మీకు ఏం తెలుస్తూ ఉంది? మీరు మాకు డబ్బులు కావాలన్న ఉద్యోగాలను మీరు ధర్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం 24 గంటలు పని చేస్తూ ఉన్నాడు. ఆ 24 గంటల పని ఏందో తెలుసా? ఆయన సీఎం పదవిని కాపాడుకోవడానికి ఈఎంఐ గురించి ఎక్కడి నుంచి తీసుకోవాలని రాత్రి పగలు అలసిపోతా ఉన్నాడు. ఎక్కడ భూములు అమ్మితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తీసుకొచ్చి నేను కుర్చీ కోసం ఈఎంఐ కట్టుకోవాలా అని ఆడ ఉరకడానికి రేవంత్ రెడ్డి నానా రకాలుగా అల్లాడిపోతున్నాడు.